Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సునీత గారు ఇప్పుడు హ్మ్. ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగుంది మా హీరో వచ్చిన తర్వాత కొంచెం మీరు కూడా కొంచెం బ్రైట్ కనిపిస్తున్నారు ఇక్కడ. అదే కదా! ఓ టర్న్ అయిందా మా వాడికి వేస్తున్నావు సూప్ అంటున్నారా? ఏం కాదు. ఏమనరు కదా? నాకు కావాల్సింది కూడా అదే. ఓకే డన్. ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా. సినిమా. హ్మ్. ఇక్కడ మా హీరో మంచి కాఫీ లాంటి హీరో. ఇంకా కాఫీ తెప్పిస్తాను. ఓహ్! సింబాలిక్ Wow. చాలా జరుగుతున్నాయి. నాగరాజ్ కాఫీ తీసుకురా. టిన్ టిన్ టిన్. అబ్బా నాగరాజ్ ఫ్రేమ్ లో కనిపిస్తున్నావు మీ ఆడియో చూపించుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆకాష్ కాఫీ తాగుతాడు, మీరు సాంగ్ పడతా ఉండండి. ఇది బాగుంది, వాట్? ఇది చాలా బాగుంది. మీరు కాఫీ తాగుతూ ఉండాలి, నేను పాడాలా? అది కాదురా, మీరు కాఫీ తాగడం ఏంటి? మీకు ఎంటర్టైన్మెంట్ గా నేను పాడడం అంటే ఏంట్రా? మేం పాడి మీరు అంటే కాఫీ మీరు తాగడం బాగుంటుంది. మీరు పాడుతుంటే కాఫీ కూడా చాలా తీయగా ఉంటుంది, ఇంకా పాప, మీ పాటలాగా. ఓ మై గాడ్. సో ఈ పంచదార సందర్భం ఎక్కువైనందుకు. పంచదార ఎక్కువైంది. ఇది పంచరా పంచదారా. పంచదార. ఎస్, కాఫీ కూడా అయిపోతుంది. యమునా తీరం, ఆనంద్ సినిమాలో పాట అట్లీస్ట్. సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో పిలువగని. ఇందులో ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా, పండిననుకో ఈ బ్రతుకు మనసు తీరా, శిథిలల్లా చలిమంటై రగిలేదే ప్రేమ, మరువకుమా ఆనందమానందమానందమాయిటి మనసు కదా, యమునా తీరం సంధ్యారాగం. గొంతు బాగుంటే ఇంకా బాగుండేది, బట్ కాఫీ కూడా అయిపోయింది. మంచి కాఫీ లాంటి పాట. లిరిక్స్ గ్రేట్ poetry. వేటూరి గారు. వేటూరు గారిని, సీతారామ శాస్త్రి గారిని ఎంత మిస్ అవుతున్నామో. మ్మ్. రీసెంట్గా కళ్యాణ్ మాలిక్ గారికి ఒక పాట పాడాను. అప్పుడు ఎంతసేపు మాట్లాడుకున్నామో సీతారామ శాస్త్రి గారి గురించి. వాళ్ళందరూ ఊరికే మహానుభావులు కాదు. ఆయన గురించి చెప్తారు, మన జీవితాల్లో అంటే సాహిత్య ప్రపంచంలో వెలుగులు నింపడానికి ఆయన చీకట్లో రాసేవారు సాహిత్యం అంతా. అసలు అలా ఓ మై గాడ్. So, ఒకళ్ళు అమ్మ- కాదు, రెండు కాదు, ఇద్దరిని కాదు, చాలా మందిని కోల్పోయాము. బట్ యూనో యంగ్ పీపుల్ లైక్ ఆకాష్ నాకు ఎప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను ఇప్పుడు ఏదైతే పాడానో వాడికి ఇలాంటి పాటలు అంటే ఇష్టం. ఓకే. ఓకే, హీ ఎంజాయ్స్ లిరిక్స్ లైక్ దిస్ అండ్ మ్యూజిక్ లైక్ దిస్. మనం అనుకుంటాం ఒక చిన్న వీళ్ళకి యూనో ఈ పబ్ కల్చర్ ఉంటుంది, సో ఫ్రెండ్స్ అందరూ కలిస్తే చాలా హై వాల్యూమ్ పెట్టుకొని పాటలు వింటారు, వెస్టర్న్ సాంగ్స్. వెస్ట్రన్, ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ బాలీవుడ్. కానీ కాదు, వాడికి ఇళయరాజా గారి పాటలు ఎంత ఇష్టమో, రెహమాన్ గారి పాటలు ఎంత ఇష్టమో, అండ్ మెలడీస్ ఎంత ఇష్టమో చెప్పలేను. సో ఇలాంటి యంగ్ జనరేషన్ కూడా చాలా మంది ఉన్నారు బయట. సూపర్. ఆకాష్ అమ్మ ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు కానీ, మార్నింగ్ లేచేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు కానీ ఇలాంటి సాంగ్స్ పాడతారా? ఈవిడ ఈవిడ చెప్పరా, చెప్పు. no, అంటే ఐ డోంట్ థింక్ పాడతారు అనుకుంటా. ఓకే. కాఫీ చేసుకుంటారు, వంట చేస్తారు, షీ డస్ ఎవ్రీథింగ్ అరౌండ్, బట్ ఐ డోంట్ థింక్ షీ ఎవర్ సింగ్స్ మధ్యలో. అసలు ఏం చేసినా అలా నడుచుకుంటూ పోతుంది. ఓకే. అమ్మమ్మతో మాట్లాడడం కానీ, పని మనిషితో మాట్లాడడం కానీ, లేకపోతే నేను మధ్య మధ్యలో వస్తూ ఉంటా. బట్ పాడడం అయితే చాలా తక్కువ చూస్తా కాఫీ చేయడం వల్ల. Hmm. ఇప్పుడు దట్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. అసలు షీ డజన్ సింగ్ అ లాట్. ఇంట్లో అసలు ఫోన్స్ మీద ఈవెంట్స్ గురించి మాట్లాడడం అదంతా ఓకే, షూట్స్ గురించి మాట్లాడడం, డబ్బింగ్ గురించి మాట్లాడడం అంతే. మోస్ట్లీ మిగతా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం తప్ప ఐ డోంట్ థింక్ షీ ఎవర్ సిట్స్ అలోన్ పాడడం అనేది అయితే లేదు అసలు. చాలా తక్కువ చూసాడు. మై రైట్? నేను చెప్తా. Hmm. నువ్వు 10th క్లాస్ వరకునా యూ యూస్ టు స్లీప్ బియర్. వీడు నేను ఇంకా పాడుతున్నానని చెప్పి పారిపోయి వాడు సపరేట్ రూమ్లో ఉండటం స్టార్ట్ చేశాడు.
ఇప్పుడు 10th క్లాస్ తర్వాత పిల్లల్ని ఆ. పడుకోబెట్టడానికి రకరకాల పాటలు ఉంటాయి. మీరు ఒకే ప్లేలిస్ట్ 6 ఏళ్ళు 7 ఏళ్ళకి ఒకే ప్లేలిస్ట్ పాడుతూ ఉంటే మీరు చిన్నప్పటి నుంచి అట్లీస్ట్ 6th 7th క్లాస్కి వచ్చేంత వరకు కొన్ని పాటలు పాడితేనే పడుకునేవాడు. 6th అవునండి. 7th క్లాస్ వరకు కూడా. మరి నా ప్లేలిస్ట్ ఎలా మార్చుకుంటాను నేను? yeah, of course. ఎలా కదా? మార్చుకుంటాం? అదే కంటిన్యూ అయింది. 10th క్లాస్కి వచ్చేసరికి వాడికి బోర్ కొట్టింది. దాన్ని నేనేం ప్లేలిస్ట్ చేయను? మారలేదు కాబట్టి రూమ్ మారింది. అంటే అందుకని పిల్లల్ని ఎలా మార్చుకోలేం కదా, పాటలు మార్చుకోవచ్చు కదా అంటున్నాడు మనోడు. అదే కదండి. అది చెప్పొచ్చు కదా. ఏది ఆ, అప్పటి వరకు పాడి 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 వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళకి అలా చేస్తే తప్పించి ఇంకా ఆవిడకే నిద్రపోయే వాళ్ళు. ఆ చిరాకేసింది కర్టసీ అన్నమాట. లేదు. ఓకే, ఎందుకు చిరాకు. లేదమ్మా courtesy? ఏదిరా ఒక చెప్పావా మరి ఇంట్లో అసలు ఏది? పాడనని చెప్తున్నావు? కాసేపు ఇంట్లో ఇల్లు అనుకోండి. నిజం చెప్పు. ఏం చెప్పు? కాఫీ వేసుకున్నప్పుడు తింటున్నప్పుడు ఏమైనా పాడతావు? అసలు నేను పాడినప్పుడు నువ్వు విన్నావా? ఏది రాత్రిపూట విన్నాను తప్ప. నువ్వు అసలు పాడవు కాబట్టి వినిపించదమ్మా. అరే! అంతే. ఓకే ఫైన్. నేను పడుకునేటప్పుడే పాడతాను. ఓ ఇలానే ఉంటుంది ఇంట్లో కూడా. ఏది లేదు ఇంట్లో ఎలా ఉంటుంది? ఇంట్లో ఎలా ఉండదు, ఇంట్లో ఇంకోలా ఆవిడ- ఉంటుంది. ఆవిడ క్వీన్, నేను అంత లేదు. ఇలా. క్వీన్ విక్టోరియా. Yeah. ఈ సునీత గారు డైలాగ్స్ అన్ని ఈ సరౌండింగ్స్ అంతే, ఇక్కడికి వచ్చినప్పుడైనా ఇక్కడ మాట్లాడాలి ఏం కాబట్టి. చేయలేరు కదా. సూపర్, యాజ్ ఇఫ్ అమ్మో. అది సంగతి. నో అస్సలేం కాదు. నో నో. ఎస్, ఇప్పుడు అమ్మ రాగానే చెప్పారు నీ గురించి చాలా బాగా చెప్పారు నాకు. అది నిజం అండి. నిజమేనా? 100%. ఓకే, ఐ బిలీవ్ దట్. ఆ షాక్ లో ఉన్నాడు. లేదు రే నిజంగారా? నేను నమ్ముతున్నానమ్మా. హీ స్టార్టెడ్ ఇట్ యాక్చువల్లీ. సిన్సియర్గా ఐ నో షీ ఐ ఫీల్ ఇట్. Yes. బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. తను ఎప్పుడైతే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని నాకు చెప్పాడో, నాకు రామ్కి ఒకేసారి చెప్పాడు. ఓకే, చెప్పినప్పుడు అంతకు ముందు కూడా డిస్కరేజ్ చేసిన దాన్ని నేను. ఎందుకంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఇక్కడ కష్టాలేంటి, ఇన్ అండ్ అవుట్ తెలిసిన దాన్ని చూసిందా? కాబట్టి, ఓకే, ఇక్కడ డెప్త్ తెలుసుకున్నాను కాబట్టి నేను ఎవరికైనా అనిపిస్తుంది యాజ్ ఎ పేరెంట్, ఎందుకు వై షుడ్ అంటే అదంతా గో త్రూ అవ్వాల్సిన అవసరం ఏముంది, యూ కెన్ హ్యావ్ అ సింపుల్ అండ్ బెటర్ లైఫ్ కదా అని అనిపించడం అతి సహజం. బట్ ఎప్పుడైతే తన టాలెంట్ని నేను చూశానో, దెన్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు టెల్ రైట్. ఓకే. లేదు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తే ఇక్కడ నెగ్గుకు రాగలడు, వాడికి ఆ శ్రద్ధ ఉంది, సిన్సియారిటీ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పనంటే టైంకి వెళ్ళిపోవటం, పంచువాలిటీ. పంక్చువాలిటీ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డెడికేషన్ ఉంది, ప్యాషన్ ఉంది. బట్ మేమందరం మీరు సింగర్ గా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఓకే సునీత గారు హీరోయిన్ కూడా అయితే బాగుండేది అనిపించిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎస్, చాలా మంది ఉన్నారు. బట్ అది ఫుల్ఫిల్ ఇక్కడ అయిపోతుంది అనమాట. కొడుకు ఏంటిది? హీరో అవుతాడు యాక్టింగ్ అంటే స్కిల్ నా అంతా కోరిక. ఇక్కడ నేను చూపిస్తాను. అంతే. నా కోరిక నా కొడుకు ద్వారా తీర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫస్ట్ మూవీలో మేబీ మదర్ ఛాన్స్ మీకే వస్తే ఏం చేస్తారు? నేను మదర్ క్యారెక్టర్స్ నేను చేయనండి ఫస్ట్. వై? ఇంట్లో ఒకటి, సెట్ లో ఒకటి. కొంచెం ఇంకో అమ్మని తెచ్చుకుంటావా ఆకాష్? పా, ఆ చెడ్డ క్వశ్చన్ ఇలా కొడుతుంది dialogue. అసలు అది. యక్ అదే. నో. ఓకే, డైరెక్షన్ మారిపోయింది ఇంటర్వ్యూది. అంతే, హీరోలు వస్తే అంతే ఉంటదండి. వావ్. ఇప్పుడు మీదంతా 27 years ఇంకా బ్యాక్ అవ్వలేదండి. కదా. ఏ అవుతున్నాం. దానికే కదా అంత గొప్ప ఇంట్రొడక్షన్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. ఇచ్చాను. ఇప్పుడు మీరంటే 27 years అని మాట మారుస్తారేంటి మీరు? అది ఇప్పుడు జాగ్రత్త, ఇంకా ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వలే. ఇది ట్రెండ్ వేరు అని చెప్తున్నాను. ఇప్పుడు ట్రెండ్ వేరు కదా. He gave an excellent introduction. 27 years. మీదంటే 27 years ఉంది. ఇప్పుడు అంటే నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. అప్పుడైతే ఇంట్రొడక్షన్ కాబట్టి అలా వచ్చింది. నేను మిమ్మల్ని నవ్విద్దాం అనుకుంటే మీరు నాకు నవ్వు తెప్పిస్తున్నారు. మేము అలాంటి ఫ్యామిలీ. అంతేనా? So we are like 3 musketeers. We share everything. నేను శ్రేయ. మూడోది ఉంటే మీకు మీరు ఇంకా అసలు ఎక్కడో Next level. ఉంటారు. అబ్బో, మన వల్ల కాదు. అది ఆ టాలెంట్ మా ఇద్దరం మ్యాచ్ చేయలేమండి. మీ ఇద్దరు మ్యాచ్ చేయలేము. She మా is ఇద్దరికి like ఏదైతే లేదో అది శ్రేయ. అంతా షేర్. That is శ్రేయ. పోనీలే.